బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి మార్చి 19 ఉగాది నుండి మార్చి 31 లోపుగా అనుకోని స్త్రీ వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి మార్చి 19 ఉగాది నుంచి మార్చి 31 లోపుగా ఏ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియోలో మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన సూచన గురించి అయితే చెప్పుకోబోతున్నాము అనే చెప్పాలి. అయితే పరిచయస్తులు మహానుభావుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానంలో కొన్ని గూఢమైన సమాచారాలు అయితే ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే ఆ సూచనల ప్రకారం ఉగాది తర్వాత కొన్ని రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక అనుకోని సంఘటన జరగబోతుంది అని అయితే చెబుతున్నారు. అయితే ప్రత్యేకంగా మార్చి 19 ఉగాది నుంచి మార్చి 31 మధ్యలో ఒక స్త్రీ మీ జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించే అవకాశం ఉంది అని కాలజ్ఞానంలో సంకేతాలు అయితే చెబుతున్నాయనే చెప్పాలి. ఆమె ఎవరు, ఎందుకు వస్తుంది, ఆమెతో మీరు మాట్లాడవలసిన ఆ ఒక్క మాట ఏమిటి, ఈ వీడియోని చివరి వరకు చూసే వారికి మాత్రమే ఈ రహస్యం అయితే పూర్తిగా అర్థమవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారి స్వభావం, ముందుగా వృశ్చిక రాశి వారి గురించి కొంచెం తెలుసుకుందాం. అయితే వృశ్చిక రాశి వారు చాలా గట్టి మనస్సు కలవారు. వాళ్ళు చాలా లోతుగా ఆలోచించే వ్యక్తులు అనే చెప్పుకోవాలి. అయితే ఒక్కసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. కానీ ఎవరో ఒకరు మోసం చేస్తే జీవితంలో మరలా వారిని అయితే నమ్మరు అనే చెప్పుకోవాలి. ఇటీవల సంవత్సరాల్లో చాలామంది వృశ్చిక రాశి వారి జీవితంలో ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొన్నారు అనే చెప్పుకోవాలి. ధన సమస్యలు, కుటుంబ సమస్యలు, నమ్మిన వాళ్ళ వల్లే వచ్చిన బాధలు. కానీ ఉగాది తర్వాత పరిస్థితులు అన్నీ కూడా అయితే మారబోతున్నాయనే చెప్పుకోవాలి. కొన్ని సంకేతాలు కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఉగాది తర్వాత ప్రారంభమయ్యే మార్పులు. అయితే ఉగాది అనేది తెలుగు వారికి కొత్త సంవత్సర ప్రారంభం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఉగాది కొన్ని రాసుల వారికి అయితే పెద్ద మార్పులు ఉంటాయి అని జ్యోతిష శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. అయితే ఆ రాసుల్లో ముఖ్యమైన రాశి వృశ్చిక రాశి. అయితే మార్చి 19 నుంచి కొన్ని రోజులు మీ జీవితంలో ఒక సంఘటనలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అది చిన్న సంఘటనలా కనిపించినా దీని ప్రభావం చాలా పెద్దదిగా కావచ్చు అనే చెప్పుకోవచ్చు. అనుకోని స్త్రీ రాక. అయితే కాలజ్ఞానం ప్రకారం మార్చి 19 నుంచి మార్చి 31 మధ్యలో ఒక రోజు సాయంత్రం లేదా ఉదయం సమయంలో ఒక స్త్రీ మీ ఇంటి దగ్గరకు రావచ్చు. ఆమె మీకు పూర్తిగా తెలియని వ్యక్తి కావచ్చు, లేదా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి కావచ్చు. కొంతమందికి ఆమె ఒక బంధువు కావచ్చు, కొంతమందికి ఆమె ఒక పాత పరిచయం కూడా కావచ్చు, మరికొందరికి ఆమె పూర్తిగా కొత్త వ్యక్తి కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఆమె మీ ఇంటి ముందు నిలబడి మీతో మాట్లాడాలని అయితే ప్రయత్నిస్తుంది అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చాలామంది వృశ్చిక రాశి వారు తప్పు చేసే అవకాశం ఉంటుంది, మీరు చేయకూడని తప్పులు. అయితే చాలామంది ఏం చేస్తారు అంటే ఎవరైనా అనుకోకుండా ఇంటికి వస్తే అనుమానం పడతారు. ఎందుకు వచ్చారు, ఎవరిని వెతుకుతున్నారు అని కోపంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ కాలజ్ఞానంలో చెప్పిన సంకేతాలు ఏమిటి అంటే ఆమెతో మీరు చాలా ప్రశాంతంగా మాట్లాడాలి. ఆమె చెప్పే మాటలను పూర్తిగా వినాలి. ఎందుకు అంటే ఆమె చెప్పే విషయాలు మీ జీవితానికి చాలా ముఖ్యమైనదిగా అయితే ఉండవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఆమెతో చెప్పవలసిన ఆ ఒక్క మాట. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఆమెతో మీరు చెప్పవలసిన ఆ ఒక్క మాట ఏంటి, ఆమె మాట్లాడేటప్పుడు తర్వాత మీరు ఇలా చెప్పాలి: మీరు వచ్చినది దేవుడి సంకేతమే అని చెప్పండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ఒక్క మాట చెప్పడం ద్వారా ఆమె మనస్సు పూర్తిగా అయితే తెరుచుకుంటుంది అనే చెప్పుకోవచ్చు. ఆమె చెప్పే విషయం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి కారణం కూడా కావచ్చు అనే చెప్పాలి. ఆ స్త్రీ ఎవరు కావచ్చు, కొన్ని సందర్భాలలో ఆమె ఒక మంచి వార్తని తీసుకురావచ్చు, కొన్ని సందర్భాలలో ఆమె మీకు ఒక హెచ్చరికను కూడా ఇవ్వడానికి రావచ్చు అనే చెప్పుకోవాలి. మరికొన్ని సందర్భాలలో ఆమె మీ జీవితంలో ఉన్న ఒక రహస్యాన్ని బయట పెట్టడానికి కూడా రావచ్చు. కొంతమందికి జ్యోతిష శాస్త్రం చెబుతున్నట్లు ఆమె ద్వారా మీకు ఒక
కొత్త అవకాశం కూడా రావచ్చు అనే చెప్పుకోవాలి. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ సమస్యలకు పరిష్కారం ఏదైనా కావచ్చు. దైవ సంకేతం. మనం పెద్దలకు ఒక మాట అయితే చెబుతున్నారు. అయితే దేవుడు ఎప్పుడు మన ముందుకు ప్రత్యక్షంగా అయితే రాడు, కానీ ఒక మనిషి రూపంలో అయితే సంకేతాన్ని ఇస్తాడు అని. కాబట్టి ఈ సంఘటనను అయితే మాత్రం తేలికగా తీసుకోకండి. ఆమెతో ప్రశాంతంగా మాట్లాడండి. ఆమె చెప్పే విషయాలను పూర్తిగా అయితే వినండి. అయితే వృశ్చిక రాశి వారికి వచ్చే సంకేతాలు మిత్రులారా, ముందుగా చెప్పినట్లుగా ఉగాది తర్వాత కొన్ని రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక అనుకోని సంఘటన అయితే జరుగుతుంది. కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఈ విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన మహానుభావుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అయిన చెప్పిన కాలజ్ఞానంలో మనిషి జీవితంలో జరిగే అనేక సంఘటనల గురించి సంకేతాల రూపంలో అయితే వివరాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ సంకేతాల్లో ఒకటి ఏమిటి అంటే, కొన్ని సందర్భాలలో దేవుడు మన జీవితంలోకి ఒక వ్యక్తిని పంపిస్తాడు. అయితే ఆ వ్యక్తి ద్వారా మన జీవితంలో పెద్ద మార్పులు కూడా వస్తాయి అని. అలాంటి సంఘటన ఇప్పుడు వృశ్చిక రాశి వారికి జరగబోతుంది. చాలామంది జ్యోతిష్యులు అయితే చెబుతున్నారు. అయితే ఆ స్త్రీ రాకముందు కనిపించే 3 సంకేతాలు. వృశ్చిక రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చే ముందు కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపించవచ్చు. మొదటి సంకేతం, అయితే మీకు కొన్ని రోజులు వరుసగా ఒకే కళ రావచ్చు. ఆ కళలో ఒక మహిళ కనిపెడవచ్చు, లేదా మీ ఇంటిలో దగ్గర ఎవరో నిలబడి కనిపించినట్లు జరిగే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది దీనిని సాధారణమైన కళలా తీసుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఇదే ఒక సంకేతం కావచ్చు. రెండవ సంకేతం, అయితే మీకు చాలా సంవత్సరాల తర్వాత ఒక పాత పరిచయం గుర్తుకు రావచ్చు. ఎందుకో తెలియకుండానే, కానీ ఒక పాత స్నేహితురాలు లేదా ఒక పాత బంధువు లేదా మీ జీవితంలో ఒకప్పుడు ముఖ్యమైన వ్యక్తి గుర్తుకు రావచ్చు. ఇది కూడా ఒక సంకేతం కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. అయితే మూడవ సంకేతం, మీ ఇంటి దగ్గరలో లేదా బయట అయితే ఎవరో మిమ్మల్ని వెతుకుతున్నట్లు వినిపించవచ్చు. అయితే పక్కింటి వాళ్ళు కూడా ఎవరో మీ గురించి అడుగుతున్నారు అని చెప్పే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగితే మీరు జాగ్రత్తగా అయితే గమనించాలి అనే చెప్పాలి. ఆ స్త్రీ మీ జీవితంలో చేసే మార్పులు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఆమె రావడం వెనుక ఒక కారణం ఉంటుంది. కొంతమందికి ఆమె ఒక మంచి వార్తను తీసుకొస్తుంది. అయితే కొంతమందికి ఆమె ఒక రహస్యాన్ని చెప్పడానికి రావచ్చు. మరికొందరికి ఆమె జీవితంలో ఒక పెద్ద అవకాశాన్ని చూపించవచ్చు. ఉదాహరణకు ఒక ఉద్యోగ అవకాశం, ఒక వ్యాపార సూచన, ఒక కుటుంబ సమస్యకు పరిష్కారం, ఇలాంటి విషయాలు కూడా అయితే ఉండవచ్చు అనే చెప్పాలి. అయితే వృశ్చిక రాశి వారు చేయాల్సిన పనులు. అయితే ఆమె వచ్చినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అయితే అనుమానించకండి. ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు సహాయం చేయడానికి మనిషి రూపంలో ఎవరో ఒకరిని అయితే పంపిస్తారు. కాబట్టి ఆమెతో శాంతిగా మాట్లాడండి. ఆమె చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా అయితే వినండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి మార్చి 19 ఉగాది నుంచి మార్చి 31లోగా ఏం సంఘటనలు జరగబోతున్నాయి అనే విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.